శ్రీమద్ రామాయణం బాలకాండలోకి వచ్చింది. పంచాననం పరమపురుష మాధ్యమీసం నానావిధైశ్చ కుసుమైర విభూషితాంగం సంసేవితాంగ్రి సకలార్థకరం వరేణ్యం లక్ష్మీ సహాయ గణపం సతతం భజామి. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృత పాశాంకుశ పుష్పబాణ చాపాం అణిమాదిభిరావృతాం మయూఖైః అహం చేవ విభావయేద్ భవాని. బిందు త్రికోణ వసుకోణ దశారిగ్మ మన్వస్స నాగదళ షోడశపత్రయుక్త వృత్తత్రయం చ ధరణీ సదనత్రయం చ శ్రీచక్రరాజ ఉదితః పరదేవతాయాః. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. సభాయ నమః. శ్రీమద్ రామాయణే బాలకాండే తృతీయ సర్గః. శ్రుత్వా వస్తు సమగ్రం తత్ ధర్మాత్మా ధర్మ సంహితం వ్యక్తమన్వేషతే భూయో యద్వృత్తం తస్య ధీమతః ఉపస్పృశ్యోదకం సమ్యక్ మునిః స్థిత్వా కృతాంజలిః ప్రాచీనాగ్రేషు దర్భేషు ధర్మేణాన్వేషతే గతిం రామలక్ష్మణ సీతాభిరాజ్ఞా దశరథేన చ సభార్యేణ స రాష్ట్రేణ యత్ప్రాప్తం తత్ర తత్వతః హసితం భాసిత. బ్రహ్మ అంటే మనందరినీ సృజించినటువంటి బ్రహ్మ కాదు, ఇక్కడ పరబ్రహ్మ. పరబ్రహ్మ అంటే అర్థం ఏంటి? ఉన్నటువంటి దానికంతటి కూడా అతీతంగా ఉండేటువంటి అద్భుతమైనటువంటి జ్ఞానము. ఆ పరబ్రహ్మయ్య మొత్తం గురువు. అంతకన్నా వేరేదేది కూడా గురువుని పోల్చడానికి అవకాశం లేదు. ఇంకా ఏ విషయంతోనూ నువ్వు గురువుని పోల్చలే. గురువు ఈజ్ ఈక్వల్ టు పరబ్రహ్మ. కనుక ఆ పరబ్రహ్మ స్వరూపుడైనటువంటి గురువుని నమ్ముకున్నటువంటి వాడు ఎవడైతే ఉంటాడో, గురువుని పరబ్రహ్మంగా చూడగలిగినటువంటి వాడు ఎవడైతే ఉంటాడో వాడే సత్యాన్ని పొందుతాడు, వాడే సత్యాన్ని అనుభవిస్తాడు. సత్యం అంటే ఏమిటి? ఉండిపోయేది. ఇది వరకు ఉన్నది, ఇప్పుడు ఉన్నది, ఎప్పటికీ ఉండిపోతుంది. ఆ ఉండిపోయేటువంటిది ఏమిటి? శివం. ఆ శివాన్ని పొందుతాడు, ఆ శివాన్ని చూస్తాడు, ఆ శివాన్ని దర్శిస్తాడు, అనుభూతిలోకి చెందుకుంటాడు. ఎప్పుడైతే ఆ శివం అనేటువంటి విషయాన్ని అనుభూతిలోకి పొందుతున్నాడో వాడే శివం అహం అంటాడు. వాడే శివోహం. నేనే శివుణ్ణి అని తెలుసుకుంటాడు వాడు. అహం శివం అంటాడు. ఆ శివాన్ని చూశాను, శివాన్ని అనుభూతిలోకి తెచ్చుకున్నాను, ఆ శివమే సర్వత్రా ఉందని నేను అనుభూతిలోకి తెచ్చుకున్నాను, నా గురువు ద్వారా అదంతా కూడా నాకు తెలిసింది అనుకున్న వాడు ఇప్పుడు ఏమవుతున్నాడు? శివోహం అవుతున్నాడు, శివుడిగా మారిపోతుంది. అలా శివుడిగా మారిపోవాలనేటువంటి విషయం నీకు ఎప్పటికి తెలుస్తుంది? ఎప్పటికి మారుతావు అంటే మొత్తం ఉన్నదంతా శివతత్వమే, ఆ శివుడే నా గురువు అనేటువంటి విషయాన్ని ముందు సత్యం అన్నటువంటి ప్రాతిపదికన నమ్ము, త్రికరణ శుద్ధిగా నమ్ము. ఆ నమ్మినటువంటి వాడికి ఈ జగత్తంతా కూడా శివమయంగానే కనపడుతుంది, సత్యం గోచరిస్తుంది. అంటే ఇంకా వాడిని మాయ పట్టుకునేటువంటి అవకాశం లేదు. వేదశాస్త్ర పురాణాన్ని చేతిహాసాది కానిచ మంత్రతంత్రాది విద్యాశ్చ స్మృతి రుచ్చాటనాదికం. వేదాలు, శాస్త్రాలు, పురాణాలు, ఇతిహాసాలు, మంత్రతంత్ర విద్యలు, స్మృతులు, అభిచార విద్యలు, శైవాగమాలు, శక్తి విద్యలు, శ్రీ విద్యలు, నీ ఎన్ని రకాలైనా చెప్పుకో. ఇంకా ఎన్ని విద్యలైతే ఈ జగత్తులో ఉన్నాయో ఈ విద్యలన్నింటినీ గడిస్తున్నామనేటువంటి అహంకారంతో ఎవడైతే ఉంటాడో, నేను శ్రీ విద్యలో ఇంత కోర్సు చేసి నాకు పూర్ణ దీక్ష ఉంది, లేకపోతే నాకు షోడశి లేకపోతే ఇంకోటి, ఇది శ్రీ విద్యాపరం. శైవాగమ విద్య, నేను ఒంటిగంట నిరంతరం భస్మం దాల్చి ఇన్ని వేల రుద్రాక్ష ప్రేమగా ఇచ్చేదానికన్నా గురువు నడుస్తూ వెళ్ళిపోతూ ఉంటే ఆయన దగ్గర నుంచి ఏదో జారి కింద పడిపోయింది, అది దాన్ని పొందడం కోసం వెళ్ళాలి. ఏం జారిపోతూ ఉంటుంది? కరుణ, దయ, శాంతి, బుద్ధి, దేని పట్ల ఆసక్తి లేనటువంటి స్థితి, ఇవన్నీ జారి పడిపోతూ ఉంటాయి గురువు వెళ్ళిపోతూ ఉంటాయి. ఎందుకంటే ఆయన దగ్గర అంత దాచుకోలేనంత ఉన్నాయి అవి. ఎంత శాంతి ఉంది నీ దగ్గర, లేనంత శాంతి ఉంది ఆయన దగ్గర. అందుకే గురువుని ఆశ్రయించు. అవునా కదా? నువ్వు పట్టి ఉంచుకోలేనంత కరుణ ఆయన దగ్గర ఉంది. అది ఆయన నడుస్తూ ఉంటే, సాగిపోతూ ఉంటే ఆయన వెనకాల పారిపోతూ ఉంటుంది. అందుకే గురువు వెనకాల శుశ్రూష చేస్తూ వెనకాల నడుస్తూ పో. ఎక్కడికి వెళ్ళి వచ్చినా గురు పాదాలను నమస్కరిస్తూ ఉండు, ఆయన కాళ్ళు కడుగుతూ ఉండు. అలా చేయడం వల్ల అవుతుంది ఆయన కరుణ, ఆయన అనుగ్రహం, ఆయన సర్వము నీలోకి వస్తూ ఉంటుంది. నీకున్నటువంటి అశాంతి అంతా కూడా పోతుంది. ఈ వాసనామయమైనటువంటి క్షేత్రంలో, ఈ కర్మలతో కూడుకున్నటువంటి జగత్తులో నువ్వు ఎంత కర్మ రాహిత్యాన్ని పొందుదామనుకున్నా సరే నీ వల్ల కాదు. గురు శుశ్రూష చేసినటువంటి వాడికి కర్మరాహిత్యం దొరుకుతుంది. కనుక గురువు ఎక్కడ కనపడినా సరే మొహమాటమే ఉంది అక్కడ, ప్రణిపాతం పడిపోయింది.
ఆ ప్రణిపాతం పడిపోయిన ప్రతిసారి గురువు ఎక్కడ కనపడితే అక్కడల్లా ప్రణిపాతం పడుతూ ఉన్నటువంటి వాడిని చూసి ఎవరు ఆనందిస్తారో తెలుసా? ఎవరు ఆనందిస్తారు? భూదేవి. అబ్బా, ఇలాంటి వాడు కదా. యుగంతో సంబంధం లేకుండా గురువుని ఇంత గొప్పగా చూసినటువంటి వాడు అలా ప్రణిపాతం పడుతున్న ప్రతిసారి ఏమవుతుంది? పురుషుడైతే అష్టాంగం మొత్తం శరీరం అంతా నేల మీద పడేస్తాడు. స్త్రీ అయితే మోకాళ్ళ మీద ఉండి ఆ గురువుకి శిరస్సుని పాదాలకి తాటించి నమస్కరిస్తూ ఉంటాయి. ఇట్లా వీళ్ళిద్దరి యొక్క శరీర భాగాలు ఎక్కడ ఎలా తగిలితే తాను పులకిస్తూ ఉంటుందో ఆ పులకింపు ఎక్కడి నుంచి వస్తుందట? గురువుకి నమస్కరించిన ప్రతిసారి వస్తుంది. అందుకనే ఆవిడ పార్వతీదేవి భూదేవి ఇద్దరు కూడా అభేద స్వరూపులు కనుకనే ఆవిడ నిరంతరం శివుడు ఎక్కడ కనబడితే అక్కడ అల్లా కూడా మోకాళ్ళ మీద నుంచుండిపోయి ఆయనకి నీళ్లు కలుగుతూ ఉంటుంది. అందుకే ఆ మోకాళ్ళు రెండు కూడా గట్టిగా ఉంటాయట. వినాయకుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సౌందర్యహరిలో శ్లోకం వస్తుంది. అమ్మా, నీ మోకాళ్ళు ఏంటమ్మా ఇంత గట్టిగా ఉన్నాయి, నీ పాదాల పైనంతా ఏంటమ్మా ఇంత గట్టిగా ఉంది. వాళ్ళు కూడా పిల్లలే కదా, వాళ్ళ అమ్మ మీద పడుకుని ఇలా రాస్తూ 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 అడుగుతూ ఉంటారట. అడుగుతూ ఉంటే దాని వెనకాల అంతరార్థం ఏమిటి? నా గురువు ఎంత గొప్పవాడు, నా గురువు ఎంత గొప్పవాడు, ఇక నా భర్త నా గురువు, జగత్తుకంతటికీ గురువు, పైగా నాకు పక్కనే ఉండి నా తన శరీర భాగంలో నన్ను సగం చేసుకున్నటువంటి వాడు. అటువంటి గురువు ఆయన ఎప్పుడు కనబడితే అప్పుడల్లా నేను ఏం చేస్తున్నాను? నీళ్లతో ఆయన పాదాలు కడిగి శిరస్సుని ధరిస్తూ ఉన్నాను. ఆయన ఎప్పుడూ నాకు కనపడుతూనే ఉంటాడు 24/7. అంతకాలము నేను మోకాళ్ళ మీదే ఉంటున్నాను కనుక నేను మోకాళ్ళు ఇప్పుడు ఏమైపోయినాయి? గట్టిగా ఉంది. సింజానమణి మంజీర మండిత శ్రీపదాంబుజ మరాళి మందగమన మహాలావణ్య శ్రీమతి సర్వారుణానవధ్యాంగి సర్వాభరణ భూషిత శివకామేశ్వరాంకస్త శివ స్వాధీన వల్లభ. అవునా కదా? అలా కడిగి ఆయన కొంగు కట్టుకుంది ఆవిడ. శివ స్వాధీన వల్లభ ఒకటి, శివ స్వాధీన వల్లభ ఒకటి. ఎలా చదివినా ఒకటి. ఆయనకి ఆవిడ లొంగిందన్నా ఒకటే అర్థం, ఆయనకి ఆవిడ లొంగిందన్నా ఒకటే అర్థం. ఇద్దరు అభేద స్వరూపాలు కదా. ఎవరికి ఎవరు లొంగినా సరే ఒకరికొకళ్ళు కలిగి ఉంటున్నారు. కళాభ్యాం చూడాలంటే శివానంద లహరిలో మొదటి శ్లోకం. కనుక నువ్వు ఎలా పొందాలి గురువుని అంటే ఇలా పొందాలి. ఎలా పార్వతీ పరమేశ్వరులో రెండొకరు ఎలా ఉన్నారో అలా నువ్వు గురువుని శిష్యుల్ని అభేద స్వరూపంగా చూడగలిగేటంత స్థాయి రావాలి. అలా నువ్వు గురువుని అనుక్షణం భావిస్తూ ఉండు. నువ్వు తిన్నప్పుడు గురుస్మరణ రావాలి, నువ్వు తాగుతున్నప్పుడు గురుస్మరణ రావాలి. అసలు నీ లోపల ఉన్నదంతా గురువు ఇచ్చిందే, పైన ఉన్నటువంటి దేహమేగా నాది. ఇది ప్రారంధవశాత్ కర్మవశాత్ వచ్చినటువంటిదే కదా ఈ దేహము. ఈ దేహం లోపలికి గురువు వెళ్తున్నాడు, ఇది అర్ధనారీశ్వరమేగా. పైన కనబడే చర్మం నా ప్రారంధవశాత్ నేను పొందింది. ఈ చర్మం లోపల ఉన్నటువంటి తత్వాన్ని అంతటిని గురుస్వరూపంగా మారుస్తున్నాడు గురువు. కనుక లోపల ఉన్నది గురువు, బయట కనబడుతుంది తిత్తి తోలుతో కూడుకునేటువంటి సప్తధాతునితో దేహం. కనుక ఈ దేహానికి లోపల ఉన్న గురుత్వానికి రెండిటికి కనుక ఒక రూపాన్ని నువ్వు ఇవ్వగలిగితే అదే గురు శిష్యుల యొక్క అభేద స్వరూపం. కనుక అది ఎప్పుడు ఎలా ఉండాలి? పార్వతీ పరమేశ్వరులాగా అర్ధనారీశ్వర స్వరూపంగా ఉంటూ ఉండాలి. అలా గురువుని దర్శించగలిగిన వాడు, అలా గురువుని చూడగలిగిన వాడు, అటువంటి వాడికి వేరే పుణ్యక్షేత్రాలు లేవు, జపాలు లేవు, తీర్థాలు లేవు, యాగాలు లేవు, వ్రతాలు లేవు, హోమాలు లేవు, ఏమీ చేయడానికి లేదు. వాడికి గురువు ఒక్కడే వ్రతము. అలా గురు దీక్షనే వ్రతంగా పొందినటువంటి వాడు ఉత్తమమైనటువంటి శిష్యుడు. ఆ శిష్యుడు చివరికి ఏమవుతాడు? గురువుగా. జపస్థపో వ్రతం తీర్థం యజ్ఞో దానం తథేవచ గురుతత్వం అవిజ్ఞాయ సర్వం వ్యర్థం భవేత్. ఈ గురుతత్వాన్ని తెలుసుకోకపోకుండా నువ్వు ఎన్ని జపతపాలు చేసినా సరే, ఎంత కింద మీద పడినా సరే, ఎన్ని తీర్థక్షేత్రాలు తిరిగి ఎన్ని రకాలుగా మొత్తం జగత్తులో ఉన్నటువంటి అన్ని ఆలయ సందర్శనాలు చేసినా సరే, గురుతత్వం తెలుసుకోకపోతే, ఆ గురువుని ఆ స్థాయిలో నువ్వు చూడకపోతే, నువ్వు ఏది చేసినా ఇది మా గురువు గారు పెట్టిన భిక్షాన్ని నువ్వు అనుకుంటూ ఉండకపోతే, వారణాసి వెళ్ళిన శివుణ్ణి చూసాం, నా గురువు గారు పెట్టిన భిక్ష. లేకపోతే ఈ వారణాసి రావాలి, ఇక్కడ గురు స్వరూపం ఉంది, ఇక్కడ ఆ వారణాసి మొత్తం దాని ఏమంటారు అవిముక్త క్షేత్రం, మళ్ళీ నీకు జన్మ లేకుండా చేసే క్షేత్రం నాకు ఎలా తెలిసింది? ఏదో ఒక రూపంలో గురువు ఏదో ఒక గుణంగా నాకు చెప్పినటువంటి స్వరూపమేగా. ఆ గురువు మాట నేను వినకపోతే ఈ తత్వాన్ని నేను తెలుసుకోలేనుగా. కనుక నీకు ఏది తెలిసినా అది నా గురువు అనుగ్రహమే అనే భావంతో ఉంది. ఇవాళ ఈ శ్లోకం చదువుకుంటే మంచిది, మా గురువు గారు చెప్పారు అంటే ఇప్పుడు నువ్వు చేసేదంతా ఇప్పుడు ఎవరు అనుగ్రహం? గురువు అనుగ్రహం. నేను చేశాను, ఇప్పుడు గురువు ఎక్కడున్నాడు? మరి నా గురువు అనుగ్రహం, నా గురువు అనుగ్రహం. నేను చూడగలుగుతున్నాను, నా గురువు అనుగ్రహం.
నేను వినగలుగుతున్నాను, నా గురువు అనుగ్రహం. అసలు ఈ దేహం నాకు వచ్చింది, నా గురువు అనుగ్రహం. నేను ఇది చదవగలుగుతున్నాను, నా గురువు అనుగ్రహం. ఇది తెలుసుకుంటున్నాను, నా గురువు అనుగ్రహం. ఇలా గురువుని గనక నిరంతర స్మరణ చేయగలిగితే, గురు స్మరణయే పార్వతీ పరమేశ్వర స్మరణ. గుర్తు పెట్టుకోండి. మళ్ళీ భగవంతుని దూరం చేసేసారు, గురువుని హైలైట్ చేస్తున్నారు. అసలు గురువుకి పరమాత్మకి అభేదతత్వం ఉందని చెప్పుకున్నాం కదా ముందే. నువ్వు గురువుని తలుచుకుంటే పరమేశ్వరుని తలుచుకుంటే, పరమేశ్వరుడు స్తుతి చేస్తే గురువుని స్తుతి చేసినట్లే. అంత అభేద స్థాయిని నువ్వు ముందు యాక్సెప్ట్ చేయి. యాక్సెప్ట్ ఇట్. చాలా బాధగా ఉంటుంది. అబ్బో మాలాగే ఆవలిస్తూ తుమ్ముతూ ఉన్నటువంటి వాడిని మేము గురువు అనుకుంటూ ఉంటే, ఆయనే పరమేశ్వరుడు అనుకుంటే, పరమేశ్వరుడు ఇలా ఉంటాడా? దాంతో గుణాలు మళ్ళీ నెగిటివ్ గుణాలు కనబడుతూ ఉంటాయి. పరమేశ్వరుడికి ఆపాదించడం అనేది బాధగా ఉంటుంది. పరమేశ్వరుడికి ఆపాదించడం బాధ కాదు, ఇలా ఉన్నటువంటి వాడే ఇలా ఉండి కనపడుతున్నాడు. అలా ఉన్నటువంటి వాడే, అక్కడెక్కడో ఉన్నటువంటి వాడే నన్ను అనుగ్రహించడానికి ఈ రూపంలోకి వచ్చాడు అని నువ్వు నమ్మినట్లయితే, ఈ రూపం కాదు, ఆ లోపల ఉన్న తత్వం నిన్ను బాగు చేస్తుంది. లోపల ఎప్పుడు చెప్పుకునే ఎగ్జాంపుల్ ఇంకోసారి చెప్తా, ఇప్పుడు బాగా అర్థమవుతుంది. లోపల ముళ్ళు గుచ్చుకుంది, పిన్నీస్తో తీయాలి, అది గుచ్చుకుంటుంది. గుచ్చుకునే పిన్నీసు నిన్ను ఉద్ధరిస్తుంది. ఆ గుచ్చుకునే దాంతో గట్టిగా లోపలికి తీసుకున్న దాన్ని బయటికి లాగుద్ది. అక్కడెక్కడో ఉన్న పరమేశ్వరుడు ఇక్కడ ఒక రూపంలోకి వచ్చి నీ లోపల ఉన్న ఆత్మతత్వాన్ని నీకు పరిచయం చేస్తున్నాడు బయటికి లాగి. కనుక రూపం మారచ్చు, కనుక కాక గుణం మాత్రం గురు రూపమే. ఆ గురు రూపాన్ని నిరంతరం స్మరిస్తూ ఉండు, అది నిన్ను ఉద్ధరిస్తుంది. ముళ్ళు బయటికి వచ్చినట్లుగా, శరీరం లోపలికి వెళ్ళిపోయినటువంటి ముళ్ళు, అదే మాయ. ఆ మాయను బయటికి లాగితే ఉన్నదంతా అహం బ్రహ్మాస్మి. మాయను మరి బయటికి ఎలా తీయాలి? అదే ముళ్ళు కదా. తీయాలంటే ఏం చేయాలి? ముళ్ళుతోనే తీయాలి. ముళ్ళుతోనే తీయాలి. ఇదే మొత్తం అన్ని విద్యలకి మూల విద్య. గుర్తుపెట్టుకోండి. లోపలికి వెళ్ళిపోయింది ఏమిటి? జన్మ జన్మ పరంపరంగా వస్తున్నటువంటి వాసన వాసన మాయ 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 లోపల వెళ్ళిపోయింది, స్థూలంగా దిగబడిపోయింది. ఆ దిగబడిపోయిన స్థూలాన్ని ముళ్ళు దాన్ని తీస్తే తప్ప ఉండదంతా నిజం, సత్యం, పరబ్రహ్మం అనే విషయం నీకు తెలియదు. ఇదే సచ్చిదానంద స్వరూపం అనే విషయం నీకు తెలియదు. కారణం ఈ ముళ్ళు నిన్ను బాధ పెడుతుంది, మాయ నిన్ను బాధ పెడుతుంది. ఆ మాయను తీసేయాలి, ఇంకో ముళ్ళు కావాలి. ఎవరా ముళ్ళు? ఎదురుకుండా ఉంటూనే నీకు డౌట్స్ కలిగిస్తూనే, ఈయన పరమేశ్వరుడితో నేను కంపేర్ చేసుకోవాలని అనిపిస్తూనే ఉన్నటువంటి ఒక న్యూస్. అమ్మో ఇది నేను బాగు చేస్తుందా, అసలే ముళ్ళు గుచ్చుకుంది, ఇంకో ముళ్ళు లోపల పెడతానంటావేమిటి? పెట్టి బయటికి వచ్చాక కదా ఓకే, ఈ ముళ్ళుతో ఇంకో ముళ్ళు బయటకు వచ్చిందని తెలిసేది. ఈ గురువుతో కదా లోపల ఉన్నటువంటి ఆ గురు రూప నిర్హేతుకంగా అది బయటపడినటువంటి ఒక తత్వం. కనుక మాయని బయటికి లాగేసేవాడే గురువు. కనుక ఆ మాయని లాగేసే గురువును పట్టుకున్నావు. ఆ గురు రూపాన్ని వివరంగా దాన్ని నిర్వచించే ప్రయత్నం చేయవు. గురువు శివుడు అనే భావంతో మాత్రమే.